ఏ హీరో అయినా సరే రాజమౌళితో సినిమా చేసిన తర్వాత ఫ్లాప్ చూడాల్సిందే. రాజమౌళి హీరోలకు ఇదొక బ్యాడ్ సెంటిమెంటుగా మారిపోయింది. కానీ దేవర సినిమాతో ఈ సెంటిమెంటు బ్రేక్ చేశాడు యంగ్ టైగర్. దీంతో తనతోనే మొదలైన సెంటిమెంటును తనే బ్రేక్ చేశాడు. టైగర్ వన్ మ్యాన్ షో చేశాడు. కొరటాల సాలిడ్ కమ్బ్యాక్ ఇచ్చాడు అంటూ దేవర సక్సెస్ను ఓ రేంజ్లో సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఎన్టీఆర్ అభిమానులు. మరోవైపు దేవర బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల ఊచకోత కోసింది. అడ్వాన్స్ బుకింగ్స్తోనే అదరగొట్టిన దేవర ఫస్ట్ డే భారీ ఓపెనింగ్స్ రాబట్టింది. టాక్తో సంబంధం లేకుండా ఇండియాలో తొలి రోజు 77 కోట్ల నెట్ కలెక్షన్స్ వసూలైనట్టు ట్రేడ్ వర్గాల రిపోర్ట్. రెండు తెలుగు రాష్ట్రాల్లో 54 కోట్లకు పైగా షేర్ వసూలు చేసిందంటున్నారు. కానీ మొత్తంగా వరల్డ్ వైడ్ గ్రాస్ వచ్చేసి 172 కోట్లు రాబట్టినట్టుగా మేకర్స్ అఫీషియల్గా పోస్టర్ రిలీజ్ చేశారు. దీంతో సోలోగా ఎన్టీఆర్ కెరీర్లో ఫస్ట్ 100 కోట్ల ఓపెనింగుతో పాటు 2024లో డే వన్ సెకండ్ హైయెస్ట్ గ్రాసర్గా దేవర నిలిచింది. ఇక కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై ముందు నుంచి భారీ హైప్ వచ్చింది. RRR వంటి బ్లాక్ బస్టర్ తర్వాత తారక్ నుంచి సోలోగా వస్తున్న మూవీ కావటంతో అంచనాలు ఓ రేంజ్లో క్రియేట్ అయ్యాయి. అందుకు తగ్గట్టుగానే రిలీజ్కు ముందే సంచలనం సృష్టించిన దేవర రిలీజ్ అయ్యాక భారీ వసూళ్లను కొల్లగొట్టింది. ఇక జాన్వీ కపూర్ హీరోయిన్గా, సైఫ్ అలీఖాన్ విలన్గా నటించిన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, టామ్ షైనో-చాకో కీలక పాత్రల్లో నటించారు. అనిరుద్ధ్ సంగీతం అందించిన ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ భారీ బడ్జెట్తో నిర్మించాయి. మరి లాంగ్ రన్లో దేవర ఎంత రాబడుతుందో చూడాలి.